మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆర్టిస్ట్ గా కళ్యాణి గారు సంపాదించింది అంతా కూడా సినిమాల్లో పెట్టారు. ఆవిడ లాస్ అయ్యారు. దాని వల్లనే ఆవిడ తన హస్బెండ్తో విభేదాలు వచ్చాయి. ఇలాంటి కొన్ని వార్తలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి. ఒక హీరోగా అంటే ఆఫ్టర్ కరోనా అనుకోవచ్చు, లేకపోతే ఒక 10 years అనుకోవచ్చు, మారింది ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు కొందరు. లేదు ఇంకా అవకాశాలు రావడం కష్టం అని కొందరు అంటున్నారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? కొంచెం అయితే థియేటర్కి కొంచెం ఇబ్బంది ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు కొంత ఆలోచిస్తారు కదా, అలా మీకు ఏమన్నా ఫస్టే ఎందుకు మనకు మూవీస్ మనం ఎవరు లేరు కదా అన్నట్టుగా ఎవరైనా ఆపడానికి ట్రై చేశారా? కొంచెం టైం పట్టినా కూడా చాలా బాగా చెప్పారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు ఒకే దగ్గర డాన్స్ క్లాసులకి వెళ్ళారంటే నెక్స్ట్ లెవెల్ ఆయన కూడా చెప్తున్నాను కదా, డెడికేషన్. అండ్ బేసిక్గా సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, మంచి అవకాశాలు రావాలి అంటే ఏంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి? అదృష్టం అనేది ఉండాలి. ఆవగింజంత అదృష్టం ఉండాలంటారా? కొండంత అదృష్టం ఉండాలి. అదృష్టం ఏ రూపంలో ఉండాలి? బ్యాక్గ్రౌండ్ రూపంలో ఉండాలా, లేకపోతే గాడ్ ఫాదర్ రూపంలో ఉండాలా? చాలామంది ఆర్టిస్టులను కదిలించినప్పుడు వాళ్ళు చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసామని చెప్తూ ఉంటారు. కెరీర్ బిగినింగ్లో కానీ పైకి రావడానికి కానీ, వచ్చినా కూడా అది నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకు ఇలా అంటే సినిమాల్లో రాజకీయాలు ఉంటాయా? అక్కడక్కడ చూశాను, ఫేస్ చేశానండి. బట్ తమిళ ఇండస్ట్రీ కూడా చూసుంటారు కదా, తెలుగు వాళ్ళు అక్కడ సూపర్ స్టార్స్. అండ్ చిన్న కండక్టర్ లెవెల్ నుంచి వచ్చిన రజనీకాంత్ గారు కానీ, యాంకర్గా వచ్చిన కార్తికేయ, ఈ టైప్లో కానీ వాళ్ళంతా ఇప్పుడు స్టార్స్, మంచి హీరోస్. మన తెలుగులో అవకాశం లేదు అంటారా? కష్టం ఎక్కడైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుషా కోమల్. సో ఇవాళ మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనకి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ ఒక లైన్లో చెప్పేస్తా. మంత్రా 2, పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజుగారి గది లాంటి మూవీస్తో ఫేమ్ సంపాదించిన యాక్టర్, హీరో చేతన్ చీను గారు ఇవాళ మన గెస్ట్గా ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు కొంచెం వెరైటీగా ఉంది, దానికి ఉన్న హిస్టరీ కూడా మీరు ఆల్రెడీ చెప్పేశారు. అండ్ చీను అనాలా, సీను అనాలా, ఈ శ్రీనివాసరావు ఎందుకు చీను అయ్యాడు, కొంచెం షార్ట్గా చెప్తారా? నథింగ్ అండి. చేతన్ ఇస్ లైక్ మూవీ కోసం పెట్టుకున్న పేరు. శ్రీనివాస్ని షార్ట్ చేస్తే అందులో సీను, చీను, శ్రీను అంటారు కదా, తమిళ వాళ్ళు వచ్చి చీను అనేవారు. సో చేతన్, చీను పెట్టేస్తాను. న్యూమరాలజీ ఏమన్నా ఉంది ఇందులో? న్యూమరాలజీ చేతన్కి ఉంది, చీనుకి లేదు. మీరు చూసుకోవాలా. చాలా మంది స్టార్స్ సినిమాకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటారు, మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేసుకుంటారు. సో ఆస్పెక్ట్ ఏమన్నా ఉందేమో అని డౌట్ వచ్చింది. అంతా ఏం లేదండి. అంటే సినిమా కోసం కాదు, జనరల్గా ఏంటంటే నక్షత్రం చూసి పెట్టలేదు నాకు పేరు. వచ్చినప్పుడు మా మామయ్య పేరు తీసుకొచ్చి పెట్టారు. సో ఆయన లేరు అని చనిపోయారు. అందుకుని అలా దాని తర్వాత సరే ఓకే చూద్దాం, ఇప్పుడు అలా మార్చుకున్న పేరు మాట అది. ఇప్పుడు విద్యార్థిగా మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు. ఓకే, రాజుగారి గదిలో ఆల్రెడీ మీకు ఒక మంచి అంటే గుర్తింపు వచ్చేసింది మీకు. ఆ మూవీతో చాలా బాగా అందరూ గుర్తుపెట్టుకునే రోల్ వచ్చింది. మరి ఒక క్వశ్చన్ అడగాలి, ఇంకా హీరోగా ఇంకా విద్యార్థి దశలో ఉన్నారా, ఇంకొంచెం హై లెవెల్కి అంటే మైండ్ సెట్లో ఎక్స్పీరియన్స్ ఒకటి అంటారు కదా, ఆ లెవెల్లో ఇంకా పైకి ఎదిగారా, నేర్చుకుంటున్నారా? అండి మూవీకి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ నెక్స్ట్ స్టెప్కి వెళ్తూనే ఉంటాము. ఆ విషయంలో నేను కొంచెం మీరు చెప్పినట్టు ఒక గ్రేడ్ హై అయ్యాను అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే సినిమాల్లోకి వచ్చే ముందు ఒకలా ఉంటారు, తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, హిట్స్ తర్వాత ఇది నేర్చుకున్నాను, ఫ్లాప్స్ తర్వాత ఇది నేర్చుకున్నాను అంటారు. అలా మీరు ఏం నేర్చుకున్నారు? వర్క్ నేర్చుకున్నానండి. మూవీకి సంబంధించిన వర్క్ 24 క్రాఫ్ట్స్ అన్ని నేర్చుకున్నాను. అంటే అన్ని అంటే వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేదంతా నేర్చుకున్నానండి. సో అంటే మూవీ ఇప్పుడు బాగా తెలిసింది ఏంటంటే అండి, మూవీ చేసి దానికన్నా, మన మూవీ మేక్ చేసే దానికన్నా ప్రమోషన్ చేయటం, సినిమాని జనాలకు తీసుకుని రావటం చాలా ఇంపార్టెంట్ అని బాగా నేర్చుకున్నానండి. ఆఫ్ కోర్స్ మార్కెటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే చెప్పా. మూవీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 కోట్లను 3 కోట్లు నా ఫిల్మ్స్ అన్ని బడ్జెట్స్లో జరుగుతున్నాయి. సో చేసేటప్పుడు మనము ఇప్పుడు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అంటే 1 కోటి రూపాయలు తీసి పక్కన పెట్టేయాలి ప్రమోషన్స్కి అని చెప్పి. అంటే 1 కోటి రూపాయలు కూడా సరిపోదు, బట్ 1 crore తీసి పక్కన పెట్టి రిమైనింగ్ మనీతో మూవీ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో ఉన్న డబ్బంతా మూవీకి పెట్టేసి ప్రమోషన్కి ఏమీ లేకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఉంది. మరి మొన్న సైలెంట్గా వచ్చి హిట్స్ కొట్టిన చాలా సినిమాస్ ఉన్నాయి. వాళ్ళు అసలు సినిమా వచ్చిందా అనే లోపే హిట్ పడింది. బలగం లాంటి మూవీస్ కానీ
మరి వాటికి వీటికి ఏంటి తేడా? వాటికి ఏంటంటే అండి మెయిన్గా కంటెంట్ అండి, కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ రాసుకున్నారు వేణు గారు, అండ్ రియలిస్టిక్గా ఉంది, బాగా కనెక్ట్ అయ్యింది. మోర్ దెన్ దట్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, సో ఆయన బ్యాక్ బోన్. సో సార్ అంటే తెలుసు మీకు, ఆయన ఒక లెజెండరీ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్. మూవీని ఎలా ప్రమోట్ చేయాలి, చిన్న సినిమాని పెద్ద సినిమాని చూడరు ఆయన. సినిమా బాగుంటే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారు సార్. సో ఆయన ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అన్నమాట అండి. సో చాలా బాగా చేస్తారు సినిమాని. సో చాలా ఇష్టంతో చేస్తారు సార్. అది ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను నేను. ఆయన ఒకసారి సినిమా నచ్చేసింది అనుకోండి, ఆయన వదలరు. సో అదే చూస్తున్నారు ఇప్పుడు, ఈ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు సార్. సో అది అక్కడ కాన్సెప్ట్ బాగుండాలండి. బాగుంటే అది ఎవరైనా, అది చిన్న ప్రొడ్యూసర్ కానివ్వండి, పెద్ద ప్రొడ్యూసర్స్ కానివ్వండి, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఈ ఫీల్డ్కి వచ్చేసి? అంటే తమిళ్ అంటే చైల్డ్గా చేసిన అవన్నీ లెక్క పెట్టుకుని మన ట్రై చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు చాలా రఫ్గా అండి. అంటే మనము పర్టికులర్ చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, గ్రూప్లో చేశాను నేను. సో ఒక 15 years అనుకోండి, 15 సంవత్సరాలు. ఒక హీరోగా అంటే ఆఫ్టర్ కరోనా అనుకోవచ్చు, లేకపోతే ఒక 10 years అనుకోవచ్చు, మారింది ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు కొందరు. లేదు ఇంకా అవకాశాలు రావడం కష్టం అని కొందరు అంటున్నారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఏమనుకుంటున్నారు అసలు? బాగా మారిందండి. సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా బూమ్ అయింది. చాలామంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి వర్క్ బాగా వస్తుంది. సో నిజంగా బాగుందండి. మన ఇండస్ట్రీ వరకు కొంచెం అయితే థియేటర్కి కొంచెం ఇబ్బంది ఉంది, కానీ ఇంకా జనాలు కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా ముందు రావట్లేదు. ఇప్పుడు రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే చిరంజీవి గారిది, బాలయ్య బాబు గారి అన్ని సినిమాలు రిలీజ్ అయినాయో, సో జనాలు రావడం స్టార్ట్ అవుతున్నారు. సో మాలాంటి సినిమా పిక్చర్లు అయితే మనకు కోవిడ్తో కూడా సంబంధం లేదు, మేము వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని బాగా బూమ్ అయినాయి అండి. ఇప్పుడు ఈ సినిమా పిచ్ అనేది చిన్నప్పటి నుండే ఉందంటే నిజమేనా? అంటే సినిమాల్లోకి రావాలన్నా లేకపోతే సినిమాలు చూడాలనే పిచ్చే అది? అయ్యో, సినిమాలోకి రావాలన్న పిచ్చి. సో అది చిన్నప్పటి నుంచే ఉందండి. బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు కొంత ఆలోచిస్తారు కదా, అలా మీకు ఏమన్నా ఫస్టే ఎందుకు మనకు మూవీస్ మనం ఎవరు లేరు కదా అన్నట్టుగా ఎవరైనా ఆపడానికి ట్రై చేశారా? లేదు నేను ఎలా అయినా గెలుస్తాను అన్నట్టు? అది ఎలా అయినా గెలుస్తాను ఒక నమ్మకం అండి, ఒక కాన్ఫిడెంట్గా నమ్మకం ఉంది, బిలీఫ్ ఉంది. దాన్ని బట్టి కొంచెం టైం పట్టినా కూడా ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోదాం అన్నది ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాం. పాజిటివ్ ఎనర్జీ. యూజువల్గా మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే అబ్బా భలే బాగున్నాడే, మీరు యాక్షన్ చేస్తుంటే బాగా చేస్తున్నాడే ఇలా అనుకుంటారు. మరి ఎందుకు మీకు తగ్గ పాత్రలు రాలేదు ఇప్పటి వరకు? ఛాన్సెస్ ఎందుకు? మంచి సినిమాలు పడాలి యాక్చువల్గా, మీ కట్అవుట్ కానీ, మీ యాక్షన్ కానీ, మీ ఫేస్ వాల్యూ కానీ ఎందుకు పడలేదు అంటే ఏం చెప్తారు? అంటే చూజీ అండి నేను. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ చూజీ అంటే నా దగ్గరకు వచ్చిన కథల్ని నేను దాంట్లో చూస్ చేసుకుంటూ ఉంటా. సో నేను అలాని ర్యాండమ్గా చేశానండి. బట్ ఓన్లీ విద్యార్థికి జరిగింది, కానీ ప్రతిదీ చాలా క్లారిటీగా ఫస్ట్ బౌండ్ స్క్రిప్ట్ అడుగుతాను నేను, బౌండ్ స్క్రిప్ట్ వింటాను, దాని తర్వాత దాన్ని చదువుతాను. సో అలా నేను చాలా క్లారిటీగా ఉంటానండి. సో దాంట్లో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఓకే సో ఎందుకు అని ఒకసారి అనిపిస్తుంది. సో అలా కొన్ని ఆగిపోయినవి ఉన్నాయి, అంటే స్టాప్ చేసుకుంటా నాకు వద్దని. సో అందుకోసమే అండి, సో లేకపోతే ఏమీ లేదు. అండ్ మీ మూవీస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ ఖచ్చితంగా. ప్రతి మూవీకి మీ క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇందులో ఏముంది, విద్యార్థిలో స్పెషల్గా ఏంటి మీది? ఏమి ఉండదండి, మీరు ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ ఏదో ఒక ఆర్టికల్లో ప్రేమికుల గురించి ఒక విషయం వస్తుంది, ఊర్లలో చూసుంటారు, ఎక్కడ కూడా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని ఎంత కమర్షియల్గా చెప్పాలో అది ఉంటుంది. సో అంతేగాని మనం ఎక్స్ట్రాడినరీగా అంటే ఫిలిం ఎక్స్ట్రాడినరీ మేక్ చేస్తామండి. కంటెంట్ రెగ్యులర్ కంటెంట్ అండి. సో ఇట్స్ రెగ్యులర్ ఫిలిం అంతే. అండ్ బన్నీ వాస్ కూడా మంచి ఇది ఉంది, ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. ఎలా చేసింది తను? బాగా చేసిందండి, షీ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ పర్టికులర్గా మీరు మలయాళంలో కూడా వర్క్ చేశారు కదా? నేను యాక్చువల్లీ మలయాళంలో నేను అక్కడ డైలీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా సుబ్రహ్మణ్యం కార్తికేయన్ గారు అని చెప్పి కడలిని నక్కరే అని చెప్పి నేను వర్క్ చేశానండి. మెర్లాండ్ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ అనమాట. కార్తికేయన్ గారు దే హ్యావ్ వెరీ వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళది నేను వర్క్ చేశాను, అది లాంగ్ బ్యాక్ అండి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నా ఫిల్మ్ మలయాళంకి వెళ్తుంది, సో డబ్బింగ్ జరుగుతుంది అనమాట. మీరు బేసిక్ తెలుగు అబ్బాయి? తెలుగు అండి, ఓకే, ప్రాపర్ తెలుగు అబ్బాయి. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి, అమలాపురం. ఓకే, సో మన తెలుగు అబ్బాయి బయట వేరే లాంగ్వేజెస్లో కూడా మంచి పేరు ఉంది మీకు అక్కడ కూడా. అంటే పేరంటే సినిమాలు బట్టి అండి, సో దే నో మీ అంతే. అండ్ బేసిక్గా సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, మంచి అవకాశాలు రావాలి అంటే ఏంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి? మంచి త్రూఅవుట్ ద సినిమా మంచి ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలండి, అది బేసిక్ ఫస్ట్ స్టెప్. అది సినిమాకి కావాల్సిన మనం ప్రాపర్గా ఆ వర్క్, ఆ ప్యాషన్తో వర్క్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా మించి మంచి అదృష్టం ఉండాలి. సో అది చాలా గట్టిగా నేను నమ్ముతానండి. సో
ఎంత హార్డ్ వర్క్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా అదృష్టం అనేది ఉండాలి. ఆవగింజంత అదృష్టం ఉండాలంటే అది చెప్తాను, ఎందుకు రొటీన్గా నేను చెప్తాను, మీరు చెప్తాను. నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్పాను. సో మార్చేద్దామని చెప్పి చెప్తే మీరు తీసుకున్నాం. బట్ ఎనీవే అఫ్ కోర్స్ ఆవగింజంత కాదండి, కొండంత అదృష్టం ఉండాలండి. గింజ అంటే ఇంతే కదా, గింజ. అదృష్టం ఏ రూపంలో ఉండాలి? బ్యాక్గ్రౌండ్ రూపంలో ఉండాలా, లేకపోతే గాడ్ ఫాదర్ రూపంలో ఉండాలా, ఎలా? సినిమా బాగా వచ్చి థియేటర్ జనాలు వచ్చి దాన్ని థియేటర్ జనాలు అక్సెప్ట్ చేసి ఇలా ఉండాలి, అంటే జనాలకు నచ్చిలా ఉండాలి. అది అదృష్టం. ఇప్పుడు జనాలు నచ్చడం అనేది మామూలు విషయం కాదండి. సో వాళ్ళకి నచ్చిలా అయిపోయాను అనుకోండి, సో అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో అది ఇంపార్టెంట్. సో జనాలు ఆ ప్రేమ, ఆప్యాయత అండ్ చేతన్ అంటే తనకు మంచి జరగాలన్న కోరుకుని మనుషులు ఉంటారు కదండి, అది జరగాలంటే అదృష్టం. అదే మెయిన్. అదే అండి. అక్కడ మార్కులు కొట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సినిమాలు రావడం స్టార్ట్ అవుతాయి. సో దాని తర్వాత ప్రొడ్యూసర్స్ వస్తారు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. అప్పుడు ప్రతి సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ఆడియన్స్ మధ్యనే. సో అది రీచ్ అయ్యేటప్పటికి ఆ సినిమాలు మనకు బాగుంటే ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారు. సో మనం ఎంత అదృష్టం సినిమాల్లో ఉన్నా కూడా అక్కడ ఫెయిల్ అయిపోతాం అండి, ఆడియన్స్ దగ్గర ఫెయిల్ అయిపోతాం. సో నాకు ఆడియన్స్ అదృష్టం కావాలనుకుంటాను. తప్పకుండా ప్రజల మద్దతు కావాలి. అదే అదే కదా నిలబెడుతుంది వాళ్ళ స్టార్స్ అందరూ నిలబెట్టింది అభిమానులే. ఇప్పుడు ఎంత మనం చేసుకున్నా కూడా అల్టిమేట్గా అదృష్టం వాళ్ళ దగ్గర నుంచి రావాలనుకుంటాను నేను. ఖచ్చితంగా వస్తుందండి మీకు, మీలో ఆ ఇది ఉంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ చాలామంది ఆర్టిస్టులను కదిలించినప్పుడు వాళ్ళు చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసామని చెప్తూ ఉంటారు. కెరీర్ బిగినింగ్లో కానీ పైకి రావడానికి కానీ, వచ్చినా కూడా అది నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకు ఇలా అంటే సినిమాల్లో రాజకీయాలు ఉంటాయా ఉండవా అన్నదైతే నేను అక్కడక్కడ చూశాను, ఫేస్ చేశానండి. బట్ అది నేను పట్టించుకోనండి. అంటే నా వరకు చెప్తాను, మిగతా గురించి నాకు తెలియదు. మీరు ఉంటాయని అడిగితే ఉంటాయండి, ఆబ్వియస్లీ ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. బట్ నేనైతే కొంచెం అక్కడక్కడ ఫేస్ చేశాను. బట్ దానివల్ల నేను ఏది డిసప్పాయింట్ అవ్వనండి. ఐ డోంట్ ఎఫెక్ట్ అయ్యారా? పోనేమన్నా ఎఫెక్ట్ కూడా అవ్వనండి. ఆ టైంకి మేబీ ఫీల్ అవుతానేమో. దాని తర్వాత నేను ఐ డోంట్ బాదర్ ఎట్ ఆల్. సో జస్ట్ టేక్ ఇట్ లైట్ అనుకుంటాను నేను, అంతే. సో ఉండకుండా అయితే ఉండవండి, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ చాలా మంది నాతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు, అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం అని చెప్తారు. అది నిజమా? నిజమే కదండి. బికాజ్ ఎందుకంటే మీకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నాకు నిజంగా దేవుడు బై గాడ్ బ్లెస్సింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంటే ఏ రకంగా సపోర్ట్? అంటే మోరల్ కానీ ఫైనాన్షియల్గా ఓకే. నేను ఎందుకంటే ఎప్పుడు నేను మా ఫ్యామిలీ దగ్గర డిపెండ్ అవునండి. ఇన్ఫాక్ట్ 10th స్టాండర్డ్ అప్పటి నుంచి నేను ఇండిపెండెంట్గా పెరిగినోండి. నేను అంటే నా ఎర్నింగ్స్ నేను సంపాదించుకుని నేను ఖర్చు పెట్టుకుని ఇలాగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను. మా ఫ్యామిలీకి నేను ఎప్పుడు సపోర్ట్గానే ఉంటానండి. సో వాళ్ళ దగ్గర ఒక మోరల్ సపోర్ట్, ఎప్పుడు మనం లో అవ్వాలని, ఐ మీన్ హై అవ్వాలని ఎప్పుడు మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఫ్యామిలీ దగ్గర నుంచి రావడం చాలా చాలా అది ఇండస్ట్రీలో ఉండాలంటే అది చాలా గట్టిగా ఉండాలండి. అది నాకు బాగా బలంగా ఉంది. అండ్ ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి అఫ్కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనం దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది స్ట్రాంగ్ అయిపోయాం అనుకోండి వన్స్, సో అది బాగానే ఉంటుంది. అదే చెప్తున్నా. సో జస్ట్ సమ్వేర్ ఐల్ బి స్టక్. అది సో మీరు 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది అంటున్నారు కదా, అట్లీస్ట్ సినిమా ఫీల్డ్లో కరెక్ట్గా చూస్తూ. సో ఏం చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి? ఏమైనా చేంజ్ వచ్చింది, మారింది అంటే ఏ ఆస్పెక్ట్లో మారింది మూవీ ఇండస్ట్రీ? చాలా ఫిలిమ్స్ వచ్చి మంచి కంటెంట్ ఉంటే బాగా వెళ్ళిపోతాం. ఇప్పుడైనా అండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఎవరి సినిమా వాళ్ళు తీసుకుంటున్నారు, బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. సపోజ్ కంటెంట్ బాగుంటే బాగుంటున్నాయి. సో ముందు అది కష్టంగా ఉండేదండి, ఇప్పుడు అది ఈజీ అవుతుంది ప్రతి యాక్టర్కి. సో ఇన్ కేస్ వాళ్ళకి దగ్గర ప్రాపర్గా ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉంటే సో దే కెన్ మేక్ దేర్ ఓన్ మూవీస్. కొంచెం ఈజీ అవుతుంది. అది చాలా మారింది కదండి. సో ఇండస్ట్రీలో కొంచెం ముందు చాలా ఇవన్నీ ఉండి, ఒక బార్డర్స్ ఉండి, లైన్స్ ఉండి. సో ఇప్పుడు అవి చాలా వరకు ఫ్రీ అయిన. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ బాగా సినిమా కనుక తీస్తే తన నెక్స్ట్ లెవెల్ పెద్ద డైరెక్టర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ బాగా చేస్తే అది పెద్ద హీరో అవడానికి అవకాశాలు. సోషల్ మీడియా స్టార్స్ కూడా మూవీలోకి వచ్చేస్తున్నారు. అదే చెప్తున్నా. సో అవన్నీ మారినాయి కదండి, అదే పెద్ద చేంజ్ కదా. ఎస్ ఆఫ్ కోర్స్ కొత్త యాక్టర్స్కి, అప్కమింగ్ యాక్టర్స్ అందరికీ అదొక ప్లస్ పాయింట్. సో మీరు తమిళ ఇండస్ట్రీ కూడా చూసుంటారు కదా, తెలుగు వాళ్ళు అక్కడ సూపర్ స్టార్స్ అండ్ చిన్న కండక్టర్ లెవెల్ నుంచి వచ్చిన రజనీకాంత్ గారు కానీ, యాంకర్గా వచ్చిన కార్తికేయ, ఈ టైప్లో కానీ వాళ్ళంతా ఇప్పుడు స్టార్స్, మంచి హీరోస్. మన తెలుగులో అవకాశం లేదు అంటారా? ఎందుకు లేదండి, రవితేజ అన్న ఉన్నాడు, నాని అన్న ఉన్నాడు, బోల్డ్ ఉన్నారు కదా. అంతేందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. సో చిన్న స్టార్ట్ అయ్యి పెద్ద ఈరోజు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయన ఉన్నారు కదండి. సో మోహన్ బాబు గారు ఉన్నారు. సో ఆయన జస్ట్ పీటీ మాస్టర్ మోహన్ బాబు గారు, ఎక్కడో మన కేసరి స్కూల్లో చెన్నైలో ఆ మాస్టర్ ఉండి ఆయన కూడా చాలా మంచి యాక్టర్ అయ్యారు కదా. సో
అంతే అండి. సో ఏంటంటే అండి, కష్టం ఎక్కడైతే ఉంటుందో ఆ కష్టాన్ని అదే ఆడియన్స్ గుర్తిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారండి. ఖచ్చితంగా. సో మీ మోటివేషన్ ఎవరు స్టార్స్లో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. సో మీరు చెప్పడంలో అర్థమైపోతుంది. అండ్ మీ సినిమాలో ఒక సీన్ కూడా ఉంది కదా, గుర్రం మీద వచ్చి దిగుతారు అవును, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాటిట్యూడ్ తో. ఏంటి అది ఆయన చాలా ఇష్టం అండి. సో సార్ చరిష్మా, సో సార్ ఒక స్పీచెస్ కానీ ఆయన మూవీలో ఉన్న స్టైల్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ, చాలా యూనో సింగిల్గా ఉంటారు, ఎక్కువ యూనో చాలా షై పర్సన్, చూస్తూ ఉంటాం కదండి ఆయన. సో చాలా ఇష్టం ఆయన అంటే. సో ఆయన కూడా పిచ్చి. అయితే మీరు కంప్లీట్గా హీరోగానే చేద్దాం అనుకుంటున్నారా, అంటే మల్టీ స్టారర్ మూవీస్లో కూడా చేయాలని ఉందా? ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ మంచి ఇప్పుడు చాలా ఓపెన్ అవుతున్నాయి కదండి, బాగున్నాయి. సో ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కూడా చాలా మంచి మంచి ఫిల్మ్స్ వచ్చినాయి. సో ఇది అది కాదండి, బాగుంటే చేసేద్దామనే ప్రిపేర్డ్గా ఉన్నాను. ఐమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్, గోయింగ్ హెడ్. ఓకే. అండ్ సినిమా ఇండస్ట్రీలో నిజంగానే కొన్ని రకాల ఇవి ఉంటాయి, బయట రూమర్స్ ఉంటాయి. ఏమనంటే మనం చేసింది మళ్ళీ స్క్రీన్ మీద వచ్చే వరకు నమ్మకం ఉండదు. అండ్ కొన్ని సినిమాలు పట్టాలు ఎక్కువ ఎక్కిన ఆగిపోతాయి కొన్ని రీజన్స్ వల్ల. ఇలాంటివన్నీ ఉంటాయా నిజంగా? మీకేమన్నా ఎదురయ్యాయా? ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. ఇప్పుడు మన పెద్ద పెద్ద సినిమాలకే జరుగుతాయండి. ఒకసారి సినిమా స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆగిపోయి ఆపేస్తారు. బికాస్ ఫ్యూ రీజన్స్ మనకు తెలియదు, ఆ ఇంటర్నల్ మనకు. బట్ చిన్న సినిమాలు అయితే చాలా ఎక్కువ జరుగుతాయి. బికాజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, అంటే అనుకున్న బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల బిహైండ్ ఏదైనా ఉండొచ్చు, అవుతాయండి. అది కామన్ అండి, అది ఇండస్ట్రీలో అది కామన్. బట్ అది ఏది జరిగినా మనం స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. నేను అలాగే ఉంటున్నా. సో నాకు జరిగిన కొన్ని సినిమాలు అయితే అంటే ఇప్పుడు మా విద్యార్థి కన్నా ముందు మధు గారిది దేవదాసి అండి, మంచి కంటెంట్, మంచి పాయింట్ అది. అవును, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, దానికి మంచి వ్యూస్ కూడా వచ్చాయి. సో లేడీ గెటప్ కూడా ఉంది. సో ఏంటంటే అండి, అది ఎండ్ ఆఫ్ ది డే బడ్జెట్ కొంచెం అక్కడ బడ్జెట్ వచ్చింది మాకు, మేము అన్ని సెట్ హెవీ బడ్జెట్ అయిపోతుంది. సో అందుకు అలాగా జరుగుతుంది, కామన్. అందుకని మనం డిసప్పాయింట్ అయిపోయి, అర్రే నిన్ను ఆశలు పెట్టుకున్నాను కదా, దాని మీద అలా తీసుకెళ్దాం ఇలా తీసుకెళ్దాం అని అక్కడ ఆగిపోయాం అనుకోండి, మనం అక్కడ ఆగిపోతాం. అక్కడ ఆగిపోయి మళ్ళీ బయటికి ఇంటికి వెళ్ళిపోవటమే, మళ్ళీ పరిగెట్టి ముందుకు రాలేం. సో నేను అలా ఆలోచించుంటే ఈరోజు విద్యార్థి బయటకు వచ్చి ఉండదండి. సో అలాగా ఇప్పుడు మిగతా ఒక 3 సినిమాలు కంప్లీట్ చేసి ఉండేవాడిని కాదు. అదే అండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? ఒకటి రెడీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, షూటింగ్ అయిపోయింది. కళ్యాణి గారి ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. సో అని మేము కోవిడ్లో అనుకోండి యాక్చువల్లీ ఇప్పటికే అవ్వాలి, బట్ మేము అంటే స్లోగా, అంటే ఫస్ట్ మేము బైలాంగ్వేజ్ అనుకున్నామండి. బట్ వీ మేడ్ ఇట్ పాన్ ఇండియాగా మార్చాం. సో అదొకటి ఉంది, రెడీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకోటి వెట్రిమారన్ గారు వాళ్ళ టీమ్ది ఒకటి చేశానండి, తమిళ తెలుగు బైలాంగ్వేజ్ ఫిల్మ్ అది. సో మొన్నే యాక్చువల్లీ తెలుగు వర్షన్ ఫినిష్ చేసుకున్నా అక్కడ. సో వర్క్ అయిపోయింది, దానికి ఏంటి చెన్నై వెళ్ళాలి, బట్ ప్రమోషన్స్ ఉన్నాయని అలా ఆగిపోయా. అదొకటి. అండ్ జెంటిల్మెన్ 2 కేటీ కుంచుమోహన్ గారిది, వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనం మెగా ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ అని అంటున్నాం. అప్పుడు చిన్నప్పుడే మనం చూస్తుంటాం, ప్రేమికుడు, రక్షగన్, ప్రేమదేశం, అలాంటి ఫిల్మ్స్ అని చేసిన ప్రొడ్యూసర్స్. శంకర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ జెంటిల్మెన్. ఆయన ప్రొడక్షన్లో చేస్తున్న హీరోగా ఆ ఫిల్మ్ జరుగుతుంది షూట్. సో అది యాక్టర్ ఓన్గా నేను చేసుకున్న 12 లుక్స్ది, యూనో ఇట్స్ లైక్ ఆంథాలజీ. అది వర్క్ చేసుకున్నాను, బట్ అది తొందరలో ఇప్పుడులో అవ్వదండి, బికాజ్ అది హెవీ బడ్జెట్తో కూడుకున్న వర్క్ ఇదండి. అండ్ చేతన్ గారు చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండ్ డెడికేటెడ్గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఒక ఏ ఇంటర్వ్యూకి ఏ డ్రెస్ వేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా అన్నీ ఫాలో అవుతారు. సినిమాల్లో కూడా ఫాలో అవుతారు అన్నాం, నిజమేనా? అది నిజమండి. బికాజ్ ఇప్పుడు నా కోసం మీరు ఎంతో దూరం నుంచి వస్తారండి. ఇప్పుడు మనం ఏదైనా పెద్ద స్టార్ అని కాదు. సో యూ ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ వన్ ఇంటర్వ్యూ, ఓకేనండి. ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యూ, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను. సో టైం పంచువల్ కరెక్ట్గా ఉంటాను. అండ్ సేమ్ టైం ఏంటంటే మీ వర్క్కి అది మీకు అది నాకు కేవలం ఇది ఒక ఇంటర్వ్యూ అవ్వచ్చు, కానీ మీకు ఇది మీరు ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా మీరు డిజైన్ చేసుకుంటారు, మీ టీం వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, మీరు భోజనం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అది ఉంటుంది కదా. అందుకోసం నేను మా వాళ్ళు భోజనం చేద్దామన్నా కూడా లేదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఫినిష్ చేయాలని ఒక థాట్ ఉంటుంది. సో అది నాకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందండి. ఒకళ్ళు మన కోసం వెయిట్ చేయకూడదు, సో ఒకళ్ళు మన కోసం ఏది చేయకూడదు, మనల్ని నమ్మొచ్చారంటే వీ హ్యావ్ టు గివ్ బెస్ట్ అని. అందుకుని ఇంటర్వ్యూ అప్పుడు జనరల్గా అంటే షూటింగ్ బ్యాగ్లో ఒకటి క్యారీ చేసుకుంటూ ఉంటా. సో ఒక ఇంటర్వ్యూలో కనబడింది అనుకోండి, జనరల్గా అది ఏమైపోద్దంటే దాంట్లో అలాగే ఉంటుంది కదా అని చెప్పి మార్చేస్తారు, స్కిప్ చేస్తారు. సో ఒక ఫ్రెష్ కాస్ట్యూమ్ వేసుకున్నాం అంటే కొత్త ఇంటర్వ్యూలా ఉంటుంది, నా థాట్తోనే మార్చుకుంటూ ఉంటాను నేను. సో ఇవన్నీ గొప్ప లక్షణాలు. ఎప్పుడో ఎన్టీఆర్ గారి దగ్గర అలా వినేవాళ్ళం మేము, ఆయన అలా అంత పంక్చువల్గా అంత మర్యాదగా ఉంటారు ఇలా అని. అంటే నిజంగానే అప్పుడు వాళ్ళు అంత మంచి
పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉండేది కాబట్టి పైకి వచ్చారు అని అంటూ ఉంటారు ఇండస్ట్రీలో. ఇది మీరు నమ్ముతారా? గట్టిగా అండి, అదే అండి. ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో అంతకన్నా మనకు మంచితనం ఉండాలండి. ఆ మంచితనం అదే చెప్తున్నాం కదా, మంచి ఎప్పుడు లేట్గా రీచ్ అవుతుంది, బట్ గట్టిగా తిరిగిస్తుంది మనకి. చెడు చాలా ఈజీగా వెళ్ళిపోద్ది, బట్ అక్కడితో అయిపోద్ది. సో నా మంచి నాకు మళ్ళీ తిరిగిస్తుందని నా నమ్మకం అండి. ఇది నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానండి. మనసులో ఏం పెట్టుకున్నానో అదే బయటకు మాట్లాడతాను. నేను ఇంటర్వ్యూకి ఇలా మాట్లాడాలి, ఓ లేడీ ఇంటర్వ్యూ వచ్చారు, లేడీ యాంకర్ వచ్చారు, ఆవిడ ఇలా మాట్లాడాలి, ఒక బ్రదర్ వచ్చాడు, బ్రదర్తో ఇలా మాట్లాడాలి, లేకపోతే ఆవిడకి చాలా ఫాలోయింగ్ ఉంది, ఆ ఛానల్కి చాలా వ్యూస్ ఉన్నాయి, అలా అవన్నీ ఉండవు నా దగ్గర. సో నన్ను నమ్మొచ్చారు, నా కోసం వచ్చారు, నీ బెస్ట్గా ఇవ్వాలి, అంతే. అదే ఉంటుంది నా దగ్గర. చాలా బాగా చెప్పారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు ఒకే దగ్గర డాన్స్ క్లాస్కి వెళ్ళారంటే నిజమేనా? నిజమండి. ఓకే. కూచిపూడి ఆర్ట్ అకాడమీ చిన్నసతి మాస్టర్ గారు మా గురువు గారు కాలం చేశారు. వాళ్ళ అబ్బాయి రవి అన్న, హేమక్క ఉండేవారు. సో అక్కడ ఎన్టీఆర్ గారు వచ్చి నేర్చుకునేవారు. సో నేను అక్కడ వన్ ఆఫ్ ద స్టూడెంట్ అండి. ఏజ్లో ఇది అది బాలరామాయణ టైం అండి అన్నది. సో ఆ టైం, సో అప్పుడు చేస్తూ ఉండేవారు. నాకేంటంటే నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్గా ఉన్నప్పుడు పర్సనల్ చూసాను, నేను చూసి ఇంటరాక్ట్ అయ్యాను, కానీ ఎక్కువ మాట్లాడింది లేదు. సో ఆయన గుర్తుండదు, నాకు గుర్తుంది, బికాజ్ ఆయన స్టార్ కాబట్టి, పెద్ద స్టార్ కాబట్టి. ఫ్రెండ్షిప్ మీకేం లేదా? ఫ్రెండ్షిప్ లేదు. సో అంటే ఒక స్టూడెంట్ అండి, ఇప్పుడు స్టూడెంట్ క్లాస్లో నేర్చుకుని వెళ్ళా ఉంటుంది అలాగా, అంతేగాని. సో బట్ అప్పుడే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అన్నను చూసి, బికాజ్ అన్నప్పుడే ఆ చిన్న ఏజ్లోనే. బట్ నాకు తెలీదు ఆయన మన ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ నుంచి వచ్చారని నాకు తెలియదు. దాని తర్వాత చెప్పారన్నమాట, ఏమక్క కావాలంతా చెప్పారు, లేదు అబ్బాయి యాక్టర్, ఆ సినిమా చేస్తారని చెప్పి. ఆ సినిమా గుణశేఖర్ గారు చేశారు, సో బాలరామాయణ. సో అప్పుడు తెలిసింది ఓ అని. దాని తర్వాత ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్న ఆస్కర్ వరకు వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ లెవెల్ ఆయన కూడా చెప్తున్నాను కదా, డెడికేషన్ అండి. సో డెడికేషన్, తెలుగు మీద ఉన్న డిక్షన్, డైలాగ్ డెలివరీ, అండ్ అన్న మాట్లాడంటే నెక్స్ట్ లెవెల్ కదా. సో ఇంకోటి ఏంటంటే చాలా మంచితనం, అందరూ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. ఏ స్పీచ్లో కూడా చెప్తాడు, మీరు జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళండి, తిరిగి వెళ్ళండి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న. ఆయన యంగ్స్టర్స్ ని కూడా చాలా సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా విశ్వక్సేన్ మూవీ తనే వచ్చారు కదా. సో అదే అండి, నేను ఏంటంటే సో ఆ మంచితనం క్వాలిటీ అని అక్కడికి తీసుకెళ్ళిపోయింది. సో అది. సో ఇంత హ్యాండ్సమ్ గా చార్మింగ్ గా ఉన్నారు, మరి ఏంటి మూవీ ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉన్నారు? క్రష్ లాంటిది ఏం లేదా? లేదండి, నిజంగా చెప్తాను, అంటే నమ్మరు, బట్ నిజంగా లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ క్రష్ అంటే స్కూల్లో కాలేజ్లో అవి చిన్న చిన్నవి అండి, అంటే అదే టైం అలా వెళ్ళిపోతాయి. కానీ బట్ నన్ను బాగా మనం లవ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మనము దాంట్లో బాగుండి లేకపోతే బ్రేకప్స్ అలా అవుతే నేను ఎప్పుడు ఇది లేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నాకు మైండ్లో ఎప్పుడో అనుకున్నానండి, జస్ట్ అంటే మా సిస్టర్ మ్యారేజ్ అవ్వగానే నా ఇంట్లో అనుకున్నారు నువ్వు మ్యారేజ్ చేద్దామని. అప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సింది, బట్ నేనేంటంటే లేదు, నాకు కొంచెం గ్యాప్ కావాలి, నాకు సినిమాల్లో ఫోకస్ చేయాలని చెప్పేసి ఇది చేశాను. సో అది అలాగే. ఫ్యాన్ మూమెంట్స్ కూడా ఏం లేవు? అమ్మాయిలు బాగా ఫోన్ చేస్తారంటే నిజమేనా? అయ్యో అంత లేదు అంటారు, ఎందుకు ఫోన్ చేస్తారు, నా నెంబర్ ఎందుకు తెలుస్తుంది, మనం ఏమన్నా అదంతా ఏమీ లేదండి. మెసేజెస్ ఇన్స్టా పెడతారు కానీ, సో దానికి కామన్గా ఒక ఇదిగా మాటలు పెడతాను అంతేగాని అదేంతో లేదండి. సో మన తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎవరు నచ్చలేదన్నమాట మీకు? హీరోయిన్స్ కూడా అలా ఎవరు చెప్పారని, అనుష్క గారు బాగా ఇష్టం. ఓకే, అదే అడుగుతా. నయనతార గారు తెలుగు చేశారు కాబట్టి ఇష్టం. ఓకే. సో ఇండస్ట్రీ అనగానే చాలా రకాల స్పెక్యులేషన్స్, రూమర్స్ కంపల్సరీ ఉంటాయి. అది యాజ్ యూజువల్ మీ నుంచే క్లారిటీ తీసుకుంటూ ఉంటాం. సినిమా పిచ్చితో లైఫ్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆర్టిస్ట్గా కళ్యాణి గారు సంపాదించింది అంతా కూడా సినిమాల్లో పెట్టారు, ఆవిడ లాస్ అయ్యారు, దాని వల్లనే ఆవిడ తన హస్బెండ్తో విభేదాలు వచ్చాయి, ఇలాంటి కొన్ని వార్తలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? అది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక యాంకర్గా నన్ను అడిగారు, ఇప్పుడు నేను ఒక యాక్టర్గా ఒక నార్మల్ పర్సన్గా చెప్పాలంటే మీకెంతో తెలుసో అంతే నాకు తెలుసు. దానికన్నా కొంచెం ఎక్కువ ఏం తెలుసు అంటే మంచి కప్పులు వాళ్ళిద్దరు, చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి. సో అంతే తెలుసు, బికాజ్ వాళ్ళ ఇన్డెప్త్ డీటెయిల్డ్గా, బికాజ్ అంత ఇన్డెప్త్, బికాజ్ నేను ఒక అంత క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ కాదండి, బికాజ్ ఓన్ బ్రదర్ అవుతే కాదు. సో వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, బట్ ఒక పర్సన్గా అవుట్ సైడ్ పర్సన్గా అంటే అఫ్ కోర్స్ ఇష్యూస్ అయితే జరిగినాయి, అది నేను పర్సనల్గా చెప్పలేను, సో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అక్క వాళ్ళు కళ్యాణి గారు లాస్ అయిన మాట అయితే నిజమే కదా, వాళ్ళే చెప్పారు కదండి, సూర్యన్న చెప్పారు. సో అంతేగాని అది నాకు అంత డీటెయిల్గా తెలియదు కదా. సో సూర్యకిరణ్ గారు చెప్పింది బిగ్ బాస్ టైంలో చెప్పారు, రీసెంట్గా కూడా చెప్పారు, అసలు నేను తనది రూపాయి కూడా నేను ముట్టుకోలేదు, నా వల్ల ఏమీ కాలేదు అంటున్నా కూడా బయట వార్త అయితే తన ఆస్తులని పాడు చేయడం వల్ల తను అప్సెట్ అయ్యారు కళ్యాణి గారు అని ఒక వార్త. అదే అది అదే చెప్తున్నాం కదండి. ఇది వచ్చి
అన్న వర్షన్, సిస్టర్ వర్షన్ నాకు తెలియదు. సో సిస్టర్ వర్షన్ నేను అడగలేను కదా, బికాజ్ అది చాలా కాంప్లికేటెడ్ ఒక విషయం అండి. అది చాలా ఇబ్బందికరమైన విషయం. అది నాకు చెప్పడానికి కూడా ఇప్పుడు మీరు అడిగేటప్పుడు ఇబ్బందిగా ఉంది చెప్పడానికి. సో వాళ్ళ పర్సనల్ ఇష్యూ అండి అది. సో ఆ పర్సనల్ ఇష్యూ అన్న చెప్పాడు. సో సిస్టర్ వచ్చి తన ఒపీనియన్ తను చెప్పాలి. సో అది నాకు తెలియదు, తెలియకుండా నేను కమెంట్ చేయలేను, చెప్పకూడదు కూడా. అది అండి. అండ్ నేను థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ హిట్, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ కెరీర్ కూడా సూపర్ హిట్గా ఉండాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు మీకు మంచి మంచి పాత్రలు రావాలని, ఇంకా మంచి సబ్జెక్ట్స్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆడియన్స్కి నేను చెప్పాలని ఏంటంటే, ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో, కష్టంతో చేసిన ఇది. అఫ్కోర్స్ నాకు లైనప్లో సినిమాలు ఉన్నా కూడా మా డైరెక్టర్ మధు గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్, మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఎంతో నమ్మి సినిమా చేశారు, ప్రేమతో చేశారు. సో ఈ సినిమా సాటర్డే రిలీజ్ అవుతుంది. సాటర్డే ఆ ఫస్ట్ 2 షోలు మీరు కనుక కొంచెం థియేటర్కి వచ్చి, లేదు ఓటీటీలో చూద్దాం మైండ్ సెట్ థియేటర్కి వచ్చి చూద్దామని అనుకుంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ 2 రోజులు, ఆ 2 షోలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో మాలాంటి టీం ఎంతోమంది సినిమా చేయాలనుకుంటారు, ముందుకు వస్తారు. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 29న థియేటర్లోకి వస్తుంది మూవీ. సో ఖచ్చితంగా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు, హ్యాపీగా బయటికి వెళ్తారని చెప్తున్నారు. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.